కాళేశ్వరం ప్రాజెక్టుపై కోపంతో కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టులను ఎండబెడుతోంది. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉన్నాయి. ఓవైపు సాగునీటి కరువుతో ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 50% పంటలు ఎండిపోగా ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయల్ మానేరు డ్యాం రిజర్వాయర్లు అడుగంటడంతో ప్రజలకు తాగునీటి ముప్పు పొంచి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఎల్లంపల్లి విషయానికి వస్తే 8 టీఎంసీల పైగా ఉండగా ఇటు మిడ్ మానేరు విషయానికి వస్తే కూడా 6 టీఎంసీల పైగా నీరు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఎల్ఎండి విషయానికి వస్తే కూడా సేమ్ అదే 6 టీఎంసీల పైగా నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఇప్పటికే ఎండలు పెద్ద ఎత్తున ముదురుతున్న నేపథ్యం ఇంకా ఈ ఎండలు ముదిరినట్టయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంటే అనుకున్న సమయానికి కనుక వర్షాలు పడితే పర్వాలేదు, కానీ ఒకవేళ వర్షాలు మాత్రం పడకుంటే మాత్రం నీటి ఎద్దడి మరియు తాగునీరే కాదు సాగునీరు కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు మనం ఎల్ఎండి విషయానికి వస్తే కూడా ప్రస్తుతానికి 6 టీఎంసీల పైగా నీరు ఉంది. అంటే ఇందులో డెడ్ స్టోరేజ్ 2.5-3 టీఎంసీల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన నీళ్లు మాత్రమే తాగునీటికి ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ వర్షాలు అనుకున్న సమయానికి పడితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. ఒకవేళ కనుక వర్షాలు పడకుంటే మాత్రం తాగునీటి సమస్య వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా దీనికి ఎస్ఆర్ఎస్పికి కాకతీయ కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుండి ఎల్ఎండికి అనుసంధానంగా ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా దీనికి ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు రావట్లేదు. ఎందుకంటే అక్కడే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎస్ఆర్ఎస్పి. ఇది ప్రశ్నార్థకమైన చెప్పాలి. ఒకవేళ కనుక వర్షాలు సకాలంలో పడితే పర్వాలేదు, ఒకవేళ పడకుంటే మాత్రం సాగునీటి సమస్య మరియు తాగునీటి సమస్య వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు నగరంలో కూడా డే బై డే తాగునీటి ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మాత్రం ఎల్ఎండిపై ప్రత్యేకంగా ఒక జీవోని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏంటంటే ప్రతిదీ 13 టీఎంసీలకు తక్కువగా ఉండకుండా ఉండేందుకు నీటి నిల్వలు ఉంచాలని చెప్పి గతంలో దీనిపై ప్రత్యేక జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎల్లంపల్లి విషయానికి వస్తే 8 టీఎంసీలు, మిడ్మానేర్లో 6 టీఎంసీల పైగా నిల్వ ఉండడం, ఎల్ఎండిలో కూడా 6 టీఎంసీల పైగా నిల్వ ఉండడం, ఇవన్నీ కూడా అంటే ఏదేమైనా కానీ గతంలో ఇదే సమయానికి ఎల్ఎండిలో పుష్కలంగా నీళ్ళు ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ఎల్ఎండిలో 6 టీఎంసీల పైగా ఉన్నాయి కనుక సకాలంలో వర్షాలు పడతాయా పడాయా అనేది ఒక ఎత్తు అయితే, ఒకవేళ పడకుంటే మాత్రం నీటి ఎద్దడి మాత్రం తప్పదనేది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈ ఎల్ఎండి కావచ్చు, ఇటు ఎల్లంపల్లి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, ఇవన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఋతుపవనాలు కనుక త్వరితగతిన వచ్చి వర్షాలు పడితే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కనుక ప్రకృతి సహకరించకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆలోచించకుంటే మాత్రం ఇటు వ్యవసాయానికి తాగునీటికి సమస్య అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.